ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం వేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకుంటారు. 700 కోట్ల రూపాయల ఖర్చుతో జరిగిన వివాహం అది. తన గారాల పట్టి ఈషా అంబానీ పెళ్లిని నా భూతో నా భవిష్యత్ అన్న స్థాయిలో వేడుగ్గా జరిపించేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పెట్టిన ఖర్చిది. దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి కూడా ఇదే అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ముఖేష్ ఏకైక కుమార్తె ఈషా వివాహం ప్రముఖ పారిశ్రామికవేత్త అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్తో బుధవారం రాత్రి ముంబైలోని అంబానీ నివాసం యాంటిలాలో వైభవోపేతంగా జరిగింది. పెద్దార్ రోడ్లోని 27 అంతస్తుల భవనం పైన ఏర్పాటు చేసిన వేదికలో ఈషా మెడలో ఆనంద్ పిరమల్ తాడు కట్టారు. ఈ వేడుకకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ఏపీ సీఎం చంద్రబాబు, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు సహా బాలీవుడ్ క్రికెట్ తారలు 600 మంది విచ్చేశారు. ఈషా ఆనంద్ పెళ్లి పత్రికలను ఒక్కొక్కటి 3 లక్షల ఖర్చుతో ఒక బాక్స్ మాదిరిగా తయారు చేయించారు. లోపల ఈషా ఆనంద్ పేర్లు తెలిసేలా ఐఏ అక్షరాలను రాయించారు. బాక్స్లో గాయత్రి, సరస్వతి దేవిల ఫోటోలతో పాటు అతిథుల కోసం బహుమతిని కూడా ఉంచారు. పెళ్లిని మాత్రం పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా చేయబోతున్నారు. సొంత ఇంట్లో అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ఈ వేడుకను జరిపారు. పెళ్లికి సంబంధించి ఫోటోలు, వీడియోలు తీయొద్దని అతిథులకు ఈ అంబానీ ఫ్యామిలీ విన్నవించుకున్నారు. వివాహ వేడుక దగ్గరికి సెల్ ఫోన్ నిషిద్ధమని, తామే ఫోటోలు, వీడియోలు బయటకు విడుదల చేస్తామని తెలియజేశారు. అలాగే ఈషా, అజయ్ల ఎంగేజ్మెంట్ ను కూడా భారీగానే నిర్వహించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్, టాప్ ప్లేయర్స్, ప్రపంచంలోని సంపన్నుల పెళ్లిళ్లు చేసుకునే ఇటలీలోని లేక్ కోమోలో నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ముంబై నుంచి దగ్గర బంధువులు వెంట పెట్టుకుని వెళ్లి ఈ వేడుకను లేక్ కోమోలో గ్రాండ్ గా చేశారు. ఆ తర్వాత ముంబై ఉదయపూర్లో బ్యాచులర్ పార్టీలు, సంగీత్లు జరిగాయి. ఇవి కాక ముంబై నారాయణ దివ్యాంగుల ఆశ్రమంలో అంబానీలు చేసిన అన్నదాన సేవ పలువురిని ఆకట్టుకుంది. కేవలం డబ్బులిచ్చి సరిపెట్టకుండా అనాథ దివ్యాంగులకు అంబానీలే స్వయంగా తమ చేత్తో వడ్డించిన వీడియోలు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.